హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన స్మార్ట్ కుకింగ్ తెలుగులో మెడలిన్ కేక్ అండి. మీరు అసలు ఎప్పుడు చేసి ఉండరు, వినుండరు. ఇది చాలా మోడర్న్ ఉంది, పిల్లలందరూ బాగా ఇష్టపడతారు. దీంట్లో మీకు 4 వేరియేషన్స్ చెప్తానండి. చాలా బాగుంటది, పిల్లలు అసలు వదిలిపెట్టరు. మళ్ళీ ఎప్పుడు చేస్తావు అని అడుగుతారు చూడండి. డెఫినెట్ గా ఇది చేసి పెట్టండి, పిల్లలకి చూపిస్తాను. అయితే ఈ మెడలిన్ కేక్ మీకు మైదా అన్హెల్దీ అని అనుకుంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు అని నేర్చుకోండి. నేను మైదా పిండితో మెజర్మెంట్స్ అన్ని చెప్తానని చూడండి. ఇది 1 కప్పు మైదా అండి, ఇది 1/2 కప్పు బటరు, 3/4 కప్పు షుగరు, 1/4 కప్పు ఆల్మండ్ ఫ్లోర్ అండి, ఆల్మండ్ ఫ్లోర్, 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా అండి. నేను చూపిస్తాను, మీరు చూద్దరు గాని. ఈ మోల్డ్ కావాలండి, ఇది మీకు అమెజాన్ లో దొరుకుతుంది. మీరు ఇది చూసి మీరు తెప్పించుకోండి. తెప్పించుకున్న తర్వాత చేయండి. వేసుకోవాలండి మెల్టెడ్ బటర్ లోకి 1/2 కప్ మెల్టెడ్ బటర్ లోకి 3/4 కప్ షుగర్ వేసుకోవాలండి. ఇది వేసుకుని విస్క్ చేయాలండి బాగా. అందులో ఇదిగోండి షుగర్ విస్కర్ తో బాగా విస్క్ చేస్తున్నాను. అయితే ఈ లోపల మనం ప్రీ హీట్ చేసుకోవాలండి. ఓవెన్ ని 180 degrees దగ్గర 10 minutes ప్రీ హీట్ పెట్టుకోవాలండి. స్పూన్ వెనిలా ఎసెన్స్ వేస్తున్నానండి. తర్వాత ఆల్మండ్ ఫ్లోర్ కలుపుకోవాలండి. ఆల్మండ్ ఫ్లోర్ మన మైదా ఫ్లోర్ ని ఏమన్నా ఉండలు ఉంటాయేమో జల్లించుకోవాలండి. సో బేకింగ్ పౌడర్ అండి 1/2 టీ స్పూను, బేకింగ్ సోడా 1/4 టీ స్పూను, మనం ఇందాక చెప్పాను కదా ప్రీ హీట్ చేయాలని. ఆ ప్రీ హీట్ చేసేటప్పుడు మనం ఈ మోల్డ్ ని కూడా ప్రీ హీట్ లో పెట్టుకోవాలండి. హీట్ చేసేటప్పుడు ఈ మోల్డ్ ని గ్రీస్ చేసుకోవాలండి. ఇదిగోండి బటర్ తో గ్రీస్ చేస్తున్నానండి. ఈ దవ్వులో మనకి కలిపిన తర్వాత ఇలా టైట్ గా వస్తుందండి. మనకి ఇది సరిపడా పాలు కాస్త చల్లార్చిన పాలు పోసుకోవాలండి. 2 టీ స్పూన్స్ అలా పడతాయి. చూసి మిల్క్ ఇలా కలుపుకున్నాక ఇది ఆల్మోస్ట్ కేక్ బ్యాటర్ లాగా చేసుకోవాలండి మోల్డ్ లో వేసుకోవడానికి. ఇందాక నేను పొరపాటున టీ స్పూన్స్ అని చెప్పానండి. 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పడుతుందండి. ఆల్మోస్ట్ 30 to 40 grams మిల్క్ పడుతుంది. ఇప్పుడు మనం మోల్డ్ లోకి వేసుకోవాలండి. ఇదిగోండి ఇలా స్పూన్ తో వేసుకుని సెట్ చేసుకోవాలండి. 3/4 వేయండి, అంటే ఇది అవుతుంది కదా, పైకి వస్తుంది కదా. బేక్ అయిన తర్వాత మరీ నిండుగా వేయమాకండి, ఇలా స్పూన్ తో అండి. దీన్ని మనం 15 to 20 minutes 180 degrees లో పెట్టుకోవాలండి. బేక్ చేసుకోవాలి. ఇదిగోండి బేక్ అయినవి బయటకి తీస్తున్నాను. చూపించిన ఇదిగోండి మన మెడలిన్ కేక్. బాగున్నాయి కదండి, పిల్లలు చాలా ఇష్టపడతారండి. పిల్లలు మళ్ళీ చెయ్యి అని అడుగుతారు చూడండి.